పటాన్ చెరువు में సవాల్ నువ్వో నేనో తేలిపోవాలి అంటున్నారు నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య డైలాగ్ డైనమైట్లు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అంటూ తొడలు కొడుతున్నారు నేతలు. ఆరోపణలపై తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. కాటా శ్రీనివాస్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్ చెరువులో సవాళ్లు ప్రతి సవాళ్లు. పటాన్ చెరువు రాజకీయాలు ఫైర్ మీద ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రమాణాల వరకు వెళ్లాయి. తాను మహిపాల్ రెడ్డిపై ఆరోపించిన ప్రతి మాట వాస్తవమన్న శ్రీనివాస్, గూడెం మహిపాల్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండాలన్నారు. గురువారం బీరంగూడ శివాలయంలో తడి బట్టలతో ప్రమాణం చేయాలని మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు శ్రీనివాస్ గౌడ్. నువ్వు చేసిన ఆరోపణలు కావచ్చు, నేను చేసిన ఆరోపణలు కావచ్చు, ఇక్కడ పవిత్రమైనటువంటి వందల సంవత్సరాల చరిత్రటువంటి బ్రహ్మరాంబిక మల్లకార్జున శివాలయంలో 11 గంటలకు నేను వస్తున్నా. నీ ఆరోపణల మీద కూడా నువ్వు చేసిన ఆరోపణ నిజమైతే నువ్వు వచ్చి రేపు తడిబడుతూ నువ్వు గుళ్ళకి చూడాలి. నేను చేసిన ఆరోపణలు ఏవైతే నీ మీద చేసిన ఆరోపణలు ఉన్నాయో అవి నిజమని చెప్పి నేను రేపు తడిబడులతో శివాలయం గుళ్ళకి చూడబోతున్నా. 11 గంటలకి ఇక ఈ పటాన్ చెరువులో ఇక నువ్వా నేనా తెలుసుకుందాం. రేపు పటాన్ చెరువులో ఆ దేవుడి సన్నిధిలో నీదో నాదో బండారం బయటపడాలి. రేపు తన స్థాయి ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్. రాజకీయాల్లోకి వచ్చాక ఎవరి ఆస్తులు పెరిగాయో చర్చకు సిద్ధమన్నారు కాంగ్రెస్ నేత. అవినీతి విషయంలో గూడెం మహిపాల్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కాటా. పెద్దలు హరీష్ రావు గారి గురించి మాట్లాడిండు, అసెంబ్లీలో మాట్లాడిన దాని గురించి ఆయన గురించి సవాలు చేస్తాను. ఆయన ఎంటికే మందం పనికిరాను, ఎంటికే లెవెల్లో పనికిరావు హరీష్ రావు. కాబట్టి ఆయన ఉద్యమ వీరుడు. మా మీద ఎక్కడ ఒక్కటి చూపి ఒక్కటి ఆధారాలు ప్రూఫ్ చేసి తెల్లబడ్డలు చెప్పుకొని నల్లబడ్డలు వేసుకొని తిరుగుతా మొత్తం. మళ్ళీ రాజకీయాల జోలి కోనిగా దమ్ముంటే ప్రూఫ్ చేయాలి. ఒక్క గుంట ఒక గజం. నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వేం తవ్వకాలు చేయకపోతే, నువ్వేం ఎక్సెస్ తవ్వకపోతే ఇవ్వడేందుకు వచ్చి నిన్ను తీసుకొని పోయి లోపలేస్తాడు. నువ్వు వాడు అవినీతి చేసినావని చెప్పి అధికారులు వచ్చి కొలిచినప్పుడు నువ్వు నీకు కేటాయించిన దానికంటే ఎక్కువ తొవ్వినవు కాబట్టి, ఎక్సెస్ తొవ్వినవు కాబట్టి నిన్ను తీసుకుపోయాడు లోపలేసిర్రు. గురువారం గుడికి తడి బట్టలతో ఎవరు వెళ్తారు, ఎవరు ప్రమాణం చేస్తారు అన్న చర్చ కొనసాగుతోంది. నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు.